జనరల్ గా ట్రావెల్ కొచ్చామంటే స్పాని విజిట్ చేయకుండా ఉండడం కష్టం. అందులోనూ మలేషియా. ఇప్పుడొక స్పాకి వెళ్దాం. దాని పేరే లావిష్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? బెలనీస్ మసాజ్ ఇంకా ఫుట్ మసాజ్. ముందుగా బెలనీస్ మసాజ్ ఎలా ఉంటుందో చూద్దాం. బెలనీస్ మసాజ్ లో అయితే బాడీ మొత్తం అలా స్ట్రెచ్ చేస్తూ ప్రెషర్ పాయింట్స్ ని సుతిమెత్తగా సుతారంగా తాకుతూ బాడీ మొత్తం రిలాక్స్ అయ్యేలాంటి ప్రశాంతమైన ఫీలింగ్ ని కలిగిస్తారు. శరీరంలోని ప్రతి పార్ట్ని సుతిమెత్తగా అదుముతూ చేసే ఈ మసాజ్ మనసును మరియు శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. చర్మంలో రక్త ప్రసరణను పెంచి చర్మం టైట్గా మారేలా చేస్తుంది. ఈ మసాజ్ వల్ల వంటి నొప్పులు నివారించబడతాయి మరియు ఒత్తిడి తగ్గిస్తుంది. ఈ మసాజ్ ఒత్తిడి ద్వారా శరీరంలో ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. ఈ హార్మోన్స్ విశ్రాంతి పొందడానికి మరియు పెయిన్ తగ్గించుకోవడానికి సహాయపడతాయి. బాడీని కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండేలా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తి స్థాయిని పెంచడమే కాకుండా కండరాలు మరియు జాయింట్స్ ని ఫ్లెక్సిబుల్ గా ఉండేలా మారుస్తుంది. కేవలం శరీర ఒత్తిడిని మాత్రమే కాదండోయ్, రోజువారీ టెన్షన్స్ నుండి ఒత్తిడుల నుండి బయటపడేయడానికి కూడా ఈ మసాజ్ ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెట్స్ చెక్ అవుట్ ఫుట్ మసాజ్. రోజంతా అలసిపోయాక సాయం సంధ్యవేళ కాస్త అలా ఎవరైనా కాళ్లు పడితే బావుండునని జీవితంలో ఒక్కసారైనా అనిపిస్తుంది. అనిపించక మానదు. మీకది నెరవేరిందో లేదో తెలియదు కానీ ఇక్కడ లావిష్ స్పాలో అయితే ఫుట్ మసాజ్ ఉంటుంది. ఈ రకమైన మర్దన పూర్వకాలం నుంచే ఉంది. ఇంట్లో పెద్దవాళ్లకు కాళ్లు పట్టడం చూస్తూనే ఉంటాం. అది కూడా ఒక రకమైన మసాజ్.
సాయంత్రం వరకు పనిచేసి రాత్రి నిద్రకు ఉపక్రమించేటప్పుడు శరీరమంతా అలసటగా ఉంటుంది. అలాంటి సమయంలో మీ పాదాల్ని మసాజ్ చేస్తే చెప్పలేనంత హాయి కలుగుతుంది. అరికాళ్లను మసాజ్ చేయడం వల్ల చక్కటి నిద్ర సొంతమవుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఒత్తిడిని తొలగించడానికి, అనారోగ్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ మసాజ్ ప్రతిరోజూ చేస్తే ఎవ్వరూ ఊహించలేనంత యాక్టివ్నెస్తో ఉంటారు. తలనొప్పి, మైగ్రేన్లు, మెడనొప్పి, వెన్నునొప్పుల వంటి వివిధ రకాల నొప్పుల నివారణకు ఈ మసాజ్ ఎంతో ఉత్తమమైంది. అధిక రక్తపోటు, అదే హైబీపీ వంటి వాటిని సాధారణ పాదాల మసాజ్తో నియంత్రించవచ్చు. అన్ని రకాల అరికాళ్ల, పాదాల సమస్యల నుండి ఉపశమనం కలుగచేసి ఆరోగ్యకరంగా ఉంచడానికి ఒక సులభమైన మార్గం రెగ్యులర్గా ఫుట్ మసాజ్ చేయించుకోవడం. మంచి ఆకలి వస్తుంది, వర్షం పడుతుంది. ఐస్ క్రీమ్ మించిన అపెటైట్ ఇంకేముంటుంది? మై ఫ్రెండ్, వాట్ యువర్ నేమ్? Ahmad. Where are you from? Turkey. Rocket. Turkey. Turkey. Oh, Turkey ice cream. Please give me one. Which flavor you give me? Mango. Mango you give la. Okay, give la. Hello. Yes, please. Thank you. What? Hello. Yes, What? please. What? Yes, Arey, my friend. arey ice cream బాబు ఆడుకుంటా. Yes. Okay. Thank you. What? For you. Bye bye. Ice cream. Welcome, welcome, welcome. Hey, where's my ice cream? Ice cream. Yeah. Come, my friend. Hello, please. Thank you. Some local. ఆడుకుంటున్నా. Hey, my ice cream, man. This one. Yes, What? please. Thank you. Thank you. Thank you. Thank you. Okay. Okay. Hey, my friend. ఈ నిజంగా ఆడుకున్నాను నేను. ఇచ్చి Hello, boss. Yes, please. Wait. Thank you. What, it doesn't stick? Thank you. Cannot take. Cannot take?
I take now. Okay? You bet. If I don't give, you cannot take. See, I take now, you give me ice cream free. Cannot, boss. ఈసారి ఐస్ క్రీమ్ తీసుకుంటాను ఫ్రీగా ఇస్తానంటున్నాను. ఓకే. Five, please. Thank you. Yes, please. Thank you. No, I take now, you give free. Finish now. Take good. Take good. Thank you. One more. Oliver. ఐస్ క్రీమ్ ఎవరా నీ దండ పెడతాను రా. Very good. Thank you. This one. Nothing. Thank you. ఓకే. Finally, I get my ice cream. How much is this? 6. ఐస్ క్రీమ్ ఎలా ఉన్నా సరే అఫ్ కోర్స్ ఐస్ క్రీమ్ కూడా బాగుంది కానీ ఇచ్చే మర్యాద ఉంది చూసారు నాకు ఇచ్చిన మర్యాద అది అదిరిపోయింది. హౌ మచ్ లా? 6 రింగేట్. ఓకే. Yes. Can I help you? యా ప్లీజ్. మళ్ళీ నువ్వేవో. You don't trust me? I don't trust you, Turkey. No Turkey la. What do you say thank you in Turkey? Sao. Saho మా తెలుగు సినిమా. You count la? 4. How much? 4. 5 ringgit. 7 ringgit. Thank you in Turkish is Sao. Saho. Sao. Saol. Teşekkür. Enough. Teşekküri. Teşekküri in Turkey is Teşekkür, yes. teşekküri for this makeup. Okay, teşekküri. Thank you. See you again. Sawadee-kap. శ్రీరామ్, ఏ ఊరు మీది? మగటిపల్లి మగటిపల్లి నుంచి కౌలాలంపూర్ వచ్చి ఏం చేస్తున్నాను? రెస్టారెంట్ బిజినెస్. రెస్టారెంట్ బిజినెస్. ఓకే, మీ రెస్టారెంట్ పేరేంటి? గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్. ఎవరిది? పార్ట్నర్స్ ఉన్నారండి. ఓకే, అభిరామ్ గారు ఒక పార్ట్నర్, ఇంకొక ఆయన సంతోష్ రెడ్డి గారు. సీక్రెట్ స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు. స్లీపింగ్ ఎప్పుడు పడుతూనే ఉంటారు, పని చేస్తారు కదా, పని అంతా నువ్వే చేస్తావు. ఓకే, మరి కౌలాలంపూర్ వచ్చి నువ్వేం నేర్చుకున్నావు? అక్కడ ఆంధ్రాలో నీకు దొరికింది ఏంటి, ఇక్కడ నీకు దొరికింది ఏంటి? ఆంధ్రా కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్రీడమ్గా ఉండొచ్చు. ఎలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. అంటే చాలా మన నేటివిటీకి దగ్గరగానే ఉంటుంది ఇది. మనం ఇబ్బంది పడవసరం లేదు. ఏదో బయట కంట్రీలో ఉంటున్నాం, ఏదో కొంచెం భయంగా బతకాలి, భయంగా ఉండాలి అన్నది. మనకు నచ్చింది చేయొచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఓకే, ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలవా నువ్వు, ఇది మనకు నచ్చింది చేయొచ్చు అని చెప్పడానికి? ఏముందని మన ఊర్లో ఏం చేయాలనుకున్నాం ఇక్కడ అది కూడా ఇక్కడ చేసేయచ్చు. మన ఊర్లో ఎలాగైతే ఉండాలనుకుంటున్నాం ఇక్కడ అలా ఉండొచ్చు. నువ్వు బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటున్నావు, చేసేవచ్చు. లేదండి, పెళ్ళయిందా నీకు? లేదండి, ఇంకా లేదు, ఒక్కసారి కూడా. ఎవరన్నా మీ ఊర్లో అమలాపురంలో ఎవరన్నా మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇక్కడ నుంచి? నాకు ఎవరో గర్ల్ ఫ్రెండ్ లేరా? ఓకే, ఇక్కడ డబ్బులు సంపాదించడానికి వస్తారబ్బా, క్లారిటీ అందులో అదే పని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత షాకింగ్ న్యూస్లు ఏమైనా తెలుస్తాయి? అరే మనం ఏదో అనుకున్నా ఇక్కడ ఏదో జరుగుతుంది. చాలా జరుగుతాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏముంది, సపోజ్ ఇప్పుడు ఐటీ జాబ్ అంటారు, వాళ్ళంతా ఎక్కడో ఆలోచించుకుంటారు, కాకపోతే అంతలా ఉండదు ఇక్కడ. ఏంటి, ఏం జరిగింది అంటే ఏముందండి చెప్పండి, సపోజ్ వాళ్ళు అనుకునేది వచ్చేది ఒకటి, అక్కడ ఏమంటారు ఫారిన్ కంట్రీ అంటే వేరే మంత్లీ వచ్చి 2 lakhs 3 lakhs ఏం చేయొచ్చు. ఎంత వస్తుంది నిర్దాక్షిణంగా చెప్పి ఒక్కొక్కరి శాలరీలు ఎంత? స్టార్టింగ్ 70,000 ఖర్చులన్నీ పోయిన ఎంత మిగులుతుంది? 30,000 మిగులుతుంది. 30,000 కూడా కష్టం. 25,000 30,000. సో ఈ 30,000 కోసం ఫ్యామిలీని అంతా ఎక్కడికి వచ్చాక కానీ తెలియదండి వాళ్ళకి. ఎందుకు ఈ ఫోన్ లో చెప్తే అర్థం కాదా ఏంటి? తెలియదుగా. ఇప్పుడు మలేషియాలో బాగుందిరా జాబ్ ఉంటే వేస్ట్ రా అన్నాను. ఆ సంపాదించుకుంటున్నాడు, ఈయన రావద్దు అంటున్నాడు. అచ్చా, మనం వాళ్ళు రావద్దంటే ఈడేదో కూడుకుంటాడు అని చెప్పి నమ్మరు. వచ్చి వచ్చిన తర్వాత నీకు ఎలాగో ఉంటుంది కదా అని చెప్పా. ఓకే, అది ఇందులో తన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు కాబట్టి ఐ హావ్ నో కమెంట్స్ ఆన్ దట్. సో ఇంకేమన్నా మీ పేరెంట్స్ కి నువ్వేమన్నా మెసేజ్ చెప్దాం అనుకున్నా? మిస్ అవుతున్నావా? చాలా మిస్ అయ్యింది. ఎవరు? అమ్మ నాన్న అమ్మ పేరు తమ్ముడు. అమ్మ వేణు. అమ్మ పేరు చెప్పేసి మెసేజ్ ఇచ్చానా? అమ్మా ఐ లవ్ యూ. చాలా చాలా మిస్ అయ్యా నిన్న. ఏ ఊర్లో ఉన్నారు? మగటపల్లి. మగటపల్లిలో కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. హగ్గించుకో. ఓకే, నేను చెప్తాను అమ్మకి. అమ్మని తీసుకొచ్చేద్దాం ఇక్కడికి. తీసుకొద్దాం. ఎందుకే బాగాలేదన్నావు కదా? లేదండి, తీసుకొచ్చేద్దామా? నాతోనే ఉంటారుగా. ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు? లేదండి, ఇండియాలో ఉంటున్నారు. ఓకే, నాన్నకి నాన్నకి నువ్వు చెప్తావని
మన సైడ్ నాన్నగారితో అంత మాట్లాడేది లేదు కదా. తక్కువ. సరే మా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. Okay. హావ్ ఎ గ్రేట్ టైం. Okay, thank you. Okay. Rajin, who is this mafia leader? This is one. One. Yeah. You're one or two? This is mango jelly? Yes. Okay. What is this? This is very blue. Coconut jelly. Coconut jelly. Okay. Nazreen, you tell me. Ela prepare chestar. How do you prepare it? Okay. Actually, for the coconut jelly, we make it from the coconut juice, Coconut juice. and then we Okay. put some gelatin and some coloring just to make a different. Okay. Because the normal coconut juice is a transparent, Uh-huh. so for make it a different, we just put it some blue color. Okay. This is just normal coconut juice. Yeah. దాంట్లో కొంచెం gelatin పెడితే అది థిక్ అయిపోతుంది, జెల్లీలా ఫామ్ అవుతుంది, right? Yeah. The same thing here. This Yeah. is The mango. same mango. For the mango juice, you put Yeah. gelatin. Yeah. Same process, Okay. but a different color. Uh-huh. Can I taste? Yeah, A sure. little bit taste. Yeah. Mango, but Thai mango. Very nice. Okay, not. Have you eaten Indian mango? తిన్నారా మీరు ఎప్పుడైనా? Not yet. That it. You should come to India లా. Okay. మేము ఇస్తాం నూజువీడు మ్యాంగో. సే నూజువీడు. No video mango. నూజువీడు మ్యాంగో తింటే అసలు మళ్ళీ వదలరు. ఓకే, యూ కమ్ టు నూజువీడు, No. కృష్ణా జిల్లా. What's the meaning Krishna? కృష్ణా, okay, turn the side say. Krishna Jilla. కృష్ణా జిల్లా మ్యాంగో. Okay, let's start the mango cocoa. Congo. Alright. Congo. So first we put it the blue one, The coconut jelly, Coconut on jelly. bottom. Okay. Okay, so we put it and wait. Alright. So now we put it the main our main material, the coconut shake. You talk. Okay, actually this is a coconut shake, our main menu. So we put it in between the coconut jelly and mango jelly. So you can see the difference here. Okay, and then we stop here, and then for the top, we put the mango. Oh, nice. so- Really nice. So you can see the three color here. Yeah. I drink this and no nujuvidu. Alright. Just for the professional one, professional like one can do it like this. Oh. If you just the first time, the mango will go go down. down. Yeah. Okay, అది మ్యాంగో జెల్లీ కిందకి వెళ్ళకుండా వేయటం ఇస్ అ బిగ్ ఆర్ట్ అంటున్నారు. Alright. Honestly, I mean, 3 colors maintain చేయడం I think is very difficult. Yeah. So you can start here. You can start see now the difference. Oh. So last we put it the cap. All right. Here we Ready? go. This one for you. Okay, Cebu. give it to me. Yeah. Yeah, this is coconut jelly, coconut milk And and mango, mango jelly. jelly. నూజువేడు కాదుగా, నాట్ నూజువేడు. No, no, Say it నూజువేడు. no, నూజువేడు. no, video. I taste it now. Okay. So the straw కింద దాకా వెళ్ళాలా? It should start from here step by step. Depends on you. You can stir it together, or you can try on top first, and then Okay. the middle, and then the పై నుంచి కిందకి వెళ్తా. Okay. okay. Mango. Mango. Okay, and then you Go going down. down to the center one. This is a middle floor. Yeah. Okay. Is it? You can taste Okay, right. the. Alright, and then you going down. I go downstairs. Yeah. I go cellar. Yes. Parking. Parking. Okay, parking. Basement. Basement. Coconut jelly. జెల్లీ నిజంగా నవలటానికి చాలా చాలా స్మూత్ గా ఉంది. I come back. Alright. Balcony. Reverse. Balcony. Terrace. Mango. No, go down. Go Down. one Go mango. down first. Alright. Mango. Mango. Mm. Okay, and then you go In to the ground middle. floor. Wait, I'm loving it. slowly. Brain freeze. Okay. Peace for me. Oh, I love this man. Awesome. Thank Alright. you so much. Thank you, man. All for it. I give you 10 out of 10. Thank you. I want more business coming here. Hey, girls, beautiful girls, come here. This is very good. Very, very good. Beautiful girl, man. Beautiful, handsome man. Business. Alright, thanks. Happy business. Alright, thanks Thank to you. you. Cheers, Alright. man. Alright.